మనం రక్షించబడతాం. ఇప్పుడు తోమా కూడా అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత తన సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకునే అవకాశము యేసుక్రీస్తు వారు ఇచ్చిన తర్వాత తన నోటితో ఒప్పుకున్నటువంటి తన హృదయం నిండా నింపబడినటువంటి విశ్వాసంతో ఒప్పుకున్న మాట ఏంటి అంటే, నా దేవా నా ప్రభువా. చెప్పండి గట్టిగా మాట, నా దేవా నా ప్రభువా అని ఒప్పుకున్నాడు. దావీదు కూడా తన భక్తి జీవితంలో దేవుని కూర్చున్నటువంటి వాస్తవం ఏమని ఒప్పుకున్నాడట? ఈరోజు మనం చదివినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలలో 35వ కీర్తన 23వ వచనం చదువుదాం. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చు. దావీదు తను ఎదుర్కొన్నటువంటి శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, తన దురవస్థతో కూడినటువంటి పరిస్థితులను బట్టి దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా దేవునికి ఏమని ప్రార్థిస్తా ఉన్నాడట? అయ్యా నా దేవా నా ప్రభువా, నాకు న్యాయము తీర్చుమని ప్రార్థన చేశాడట. ఇప్పుడు దావీదు ఒప్పుకున్న వాస్తవం కూడా దేవుని నా దేవా నా ప్రభువా అని ఒప్పుకున్నాడట. తోమా కూడా అవిశ్వాసంలో ఉన్నప్పుడు ఒప్పుకోలేకపోయాడేమో, సందేహంలో ఉన్నప్పుడు ఒప్పుకోలేకపోయాడేమో, కానీ సందేహం అంతా కూడా నివృత్తి అయిన తర్వాత తన నోటితో ఒప్పుకున్న మాట ఏంటో చెప్పన, యేసయ్యా నా దేవా నా ప్రభువా. నోటితో చెప్పటం వలన మన